ఈ కేసులో ఒక కార్యక్రమంలో నవ్వడమే తప్పైపోయింది. అందువల్ల ఈ కేసులో పేరు పెట్టడం జరిగింది. ఈ సంఘటన చూస్తూ ఉంటే బీసీల పైన ఎలాంటి ఉక్కుపాదాన్ని అధికార పార్టీ మోపుతుంది, బీసీలని మానసికంగా ఎలా వేధిస్తుంది అన్నదానికి ఇలాంటి కేసులే ఉదాహరణ. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు తను అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీ నాయకుడిగా, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది బీసీలను, మా బీసీల్లో యాదవ్ సోదరుల్ని మేము పెద్దన్నగా భావిస్తూ ఉంటాం. అలాంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు అనేక మందికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇప్పించి రాజ్యాధికార దిశగా బీసీ నాయకుల్ని నడిపించినటువంటి ఘనత మా అనిల్ కుమార్ యాదవ్ గారికి దక్కుతుంది. ఒక జనరల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఒక ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఒక మైనారిటీ సంచార కార్పొరేషన్ కావచ్చు, ఈ నెల్లూరు నగరంలో 2 డిప్యూటీ మేయర్ పదవులు కావచ్చు, అన్ని పదవుల్ని, అనేక పదవుల్ని తను అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాష్ట్ర రాజ్యాధికార దిశగా బలహీన వర్గాల్ని నడిపించినటువంటి నాయకుడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు. కాబట్టి మా బీసీలందరూ కూడా ఆయనకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటాం. ముఖ్యంగా బీసీ మహిళలుగా మేమెప్పుడు కూడా ఆయన చేయిని విడిచిపెట్టాం. ఆయనకి కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్టే, ఆయన్ని బాధ పెడితే ఎంటైర్ బీసీలందరినీ కూడా బాధ పెట్టినట్టుగానే, బలహీన వర్గాల్ని బాధ పెట్టినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అగ్రవర్ణాల కొంతమంది ఆయన్ని ఏరా పోరా అంటూ ఉంటే మాకెంతో బాధను కలిగిస్తుంది. నిన్న కూడా అచ్చోసిన ఆంబోటు అన్నటువంటి పెద్ద పదాలని వాడటం మమ్మల్ని మానసికంగా కుంగదీస్తూ ఉంది. బీసీలు రాజ్యాధికార దిశగా ఉండకూడదా? లేదు, బీసీ నాయకుడిగా ఆయన ఎదగకూడదా? ఏంటో మరి ఈ కూటమి నాయకులే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా కూడా గౌరవ పోలీసు మీద, గౌరవ న్యాయస్థానాల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా నాయకుడు ఏ తప్పు చేయలేదు.